తెలుగుదేశం పార్టీ నేత దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఐఏఎస్ అధికారులు, కలెక్టర్లపై ఆయన చేసిన విమర్శలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో రాజకీయ వర్గాల్లోనే కాదు, పరిపాలనా వర్గాల్లోనూ చర్చకు దారితీశాయి. ఐఏఎస్ వ్యవస్థలోనే దొంగలున్నారు అంటూ వ్యాఖ్యానించిన దీపక్ రెడ్డి కొందరు అధికారులు దరిద్రం, గ్రహణం పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. బ్రిటిష్ పాలకులు భారతదేశంలో ఎలా సామ్రాజ్యం కట్టుకున్నారో అదే తరహాలో కొందరు ఐఏఎస్ అధికారులు వ్యవస్థను తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారని ఆయన అన్నారు. కలెక్టర్లు డ్రామాలు చేస్తూ నేతలు మాట్లాడుతున్నారని, వాస్తవంలో మాత్రం వారి ప్రవర్తన భిన్నంగా ఉందని విమర్శించారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తన కూతురికి 1000 కోట్ల కట్నం ఇస్తానని అన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ అధికారికి వచ్చే జీతం ఎంత? మరి 8 నుంచి 10 బెడ్రూమ్లతో ఉన్న భారీ భవనాలు ఎలా నిర్మించారు అంటూ ప్రశ్నించారు. ఇంకా ఐఏఎస్ అధికారులు, కలెక్టర్లు ఇచ్చిన తప్పుడు సమాచారం వల్లనే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయారని, అదే విధంగా 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పరాజయం పాలయ్యారని దీపక్ రెడ్డి ఆరోపించారు. అధికార యంత్రాంగం తప్పుడు నివేదికలు, తప్పుదారి పట్టించే సమాచారంతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ఐఏఎస్ సంఘాలు ఎలా స్పందిస్తాయో, అలాగే రాజకీయంగా ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సిందే. ఇప్పటికీ ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా పరిపాలనా వ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.